హాయ్ అండి. ఈరోజు శనగ గారెలు చేసుకుందామండి. ఈ శనగ గారెలు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇవైతే నిన్న నైట్లో నానబెట్టుకున్నా. ఈ పొద్దున్నైతే ఈ నీళ్లు వంపేసి పక్కకు తీసుకున్నా. మళ్ళీ శుభ్రంగా 2 సార్లు నీళ్ళు పోసి కడుక్కొని పక్కకు తీసుకున్నా. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇవి మంచిగా నానితేనే టేస్ట్గా ఉంటాయి గారెలు. కొంచెం ఇట్లా గేమ్ లాగా చేయాలి. ఇట్లా చేసినప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఇంకా 2 గంటలు 3 గంటలు నానబెట్టుకొని చేసుకుంటే ఏమైంది అని అనుకుంటారు, కానీ అట్లా టేస్ట్ ఉండయి. ఇట్లా చేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో పట్టుకుందాము. ఫస్ట్ అయితే ఇందులోకి సరిపోను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నా, సరిపోతాయి. ఈ శనగలు ఇంట్లోనే వేసుకుందాము. ఈ మిర్చిను శనగలు కలిపి పట్టుకుందాము. ఏం కాదు, మంచిగా ఉంటాయి. ఇప్పుడు సరిపోను సాల్ట్ వేసుకుందాం. ఇందులో సరిపోద్ది. జీలకర్ర కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇది పట్టుకుందాము మిక్సీ. ఈ పిండి అయితే ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా అక్కడక్కడ శనగలు కూడా ఉండాలి. శనగలు కూడా అక్కడక్కడ ఉంటే మంచిగా ఉంటాయి గారెలు. ఈ శనగలు కూడా కొంచెము అక్కడక్కడ ఉండేటట్టు ఫస్టే నేను కొన్ని తీసిన. ఇప్పుడు శనగలు కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఈ పిండి ఇందులో వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదిగో ఎల్లిగడ్డ ఇట్లా కొంచెము మెత్తగా కాకుండా ఇట్లా దంచేసుకోవాలి. మనం కట్ చేసి వేసుకునే కంటే ఇట్లా దంచేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న రోట్లో దంచేసుకోవాలి. ఇట్లా దంచేసుకొని ఇదంతా ఇప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మిక్సీలో ఈ శనగలతోటి వేస్తే మెత్తగా అయిపోద్దని ఇది ఒక రోట్లో దంచిన. ఇది ఇట్లా ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటాయి గారెలు. అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు. ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం గారెలు చేయడం స్టార్ట్ చేసుకుందాము. ఇట్లా ఈ పిండి అయితే ఇట్లా ఉండాలి, మరి మెత్తగా లేకుండా ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండేటట్టు పట్టుకోవాలి. శనగలైనా శనగపప్పు అయినా పెసర్లైనా పెసరపప్పు అయినా బొబ్బర్లైనా పప్పు అయినా ఏదైనా ఇట్లా పట్టుకోవాలి. ఇందులో మసాలా ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు సుతా కట్ చేసి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు. ఇట్లా చేసుకుంటే అవి కూడా వేసి చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇవి వేసే చేస్తా. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె వేడయ్యేదాకా చూద్దాం. ఇప్పుడు నూనె వేడైనాక ఇలా చేసుకోవాలి గారెలు. ఎందుకంటే ఇది మనం చెయ్యి వెన్నైనా చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఉన్నట్టుంది చెంచాకు. ఒక కవర్ తీసుకొని అయినా కవర్ విన్ అయినా చేసుకోవచ్చు. మనం చేతి విన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే లూజ్ అయితే చేతి విన రావు. మనం పిండి మంచిగా ఇప్పుడు నేను పట్టినట్టు పిండి ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉంటే ఇది చేతి విన్ అయినా చేసుకోవచ్చు.
ఇలా నేను ఎండు కారం వేయలే, పచ్చికారం వేసిన. పచ్చికారం అయితే కొంచెం తెల్లగానే కనిపిస్తాయి. కొంచెం ఇలా లావుగా చేసుకోవాలి, పలసగా కాకుండా. ఇట్లా ఇట్లా కాలితే సరిపోద్ది. పక్కా తీసుకుందాము. చేతి వీణ ఎట్లా చేసుకోవడం అంటే ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. ఇట్లా ఇదిగో ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. చూసారు కదా, ఇట్లా అంతే. ఇది మంచిగా లోపల దాకా కాలేదాకా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని, ఇది కొంచెం లావు ఉంటుంది కదా, ఈ పిండి లోపల దాకా కాలేదాకా కాల్చుకోవాలి. ఇట్లా తింపేసుకుంటా. ఇది ఇప్పుడు తీసుకుందాం. ఇట్లా కాలినాక అన్నీ ఇంతే చేసుకుంటే అయిపోద్ది. కొంచెం పొంగుతాయి కూడా. ఇట్లా గ్యారెలు అయితే చేయడం అయిపోయిందండి. అన్నీ అయితే దూరగా లోపల దాకా గాలేటట్టు కాల్చుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం లావు లావు ఉంటాయి కదా, అందుకు పిండి పిండి పచ్చి పచ్చిగా వస్తాయి. ఎందుకంటే లోపల దాకానైతే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా నెమ్మదిగా కాల్చుకోవాలి లోపల దాకా. ఎందుకంటే తొందరపడితే ఇవి కాలవు తొందరగా. ఎందుకంటే ఇవి నిన్న నైట్లో నానబెట్టిన శనగలు కదా, కొంచెం లేటే అవుతుంది ఇవి లోపల దాకా కాలాలంటే. ఇట్లా తిప్పేసుకుంటా లోపల దాకానైతే ఇవి కాలాలి. కాలినవి తెలవాలంటే ఈ నూనె పైన బుడగలు వచ్చడం ఆగిపోయినాయంటే ఇవి కాలినట్టే. ఇట్లా బుడగలు తగ్గినాయంటే గ్యారె కాలినట్టే లోపల దాకా. మరీ ఎక్కువ కాల్చినా మాడొస్తుంది. ఇట్లా తిప్పేసుకుంటా ఇట్లా కాల్చుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఎక్కువ మాడిపోవద్దు, ఈ కలర్కి అయితే సరిపోద్ది. ఇదిగో చూసిర్రు కదా గ్యారెలు ఎట్లుంటాయి. ఎందుకంటే ఇవి తెల్లగా ఉన్నాయి, ఇవి ఏంటంటే ఇంకా ఎర్రగా లేవు అనుకోవద్దు. ఇందులో పచ్చికారం వేసిన ఇది ఈ కలరే ఉంటాయి. ఎందుకంటే ఇవి పొట్టు ఉన్నాయి కదా శనగలకు, అందుకే ఈ కలరే వస్తాయి. అన్నీ ఇట్లా దూరగా లోపల దాకా గాలితోటి అయితే కాల్చుకోవాలి. చూడడానికి మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ ఇవి రెడ్గానే ఉన్నాయి. ఈ వీడియోలో ఇట్లా కనపడుతున్నాయి. నేను దీన్ని అయితే కలర్ ఏం మారువా, నేను ఎట్లయితే చేస్తానో అట్లే పెడతా. ఎందుకంటే ఇవి కలర్ వేరే మార్చి అట్లా ఇట్లనైతే నేనేం పెట్టడం లేదు. ఎట్లా చేస్తే అట్లే పెడతాను. ఇవి రెడ్గానే ఉన్నాయి, మీకు అట్లా చూస్తే కనపడతాయి కావచ్చు. కాకుంటే ఇట్లా చేసుకుంటేనైతే మెత్తగా మంచిగా టేస్ట్గా చూడండి. ఇట్లా లోపల దాకా కాలాలి. ఇదిగో ఇట్లా కాలినప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇవి. ఎందుకంటే మెత్తగా చిన్న పిల్లలైనా తినొచ్చు, ఏజ్ వాళ్ళైనా, పళ్ళు లేని వాళ్ళైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడుతుందని నేను ఇవి చేసిన. అంటే నిన్న ఇవాళ మొన్న ఈ 3 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. అందుకే ఈ శనగలు అయితే నిన్న నానబెట్టిన. మీరు అనుకుంటారు కావచ్చు నిన్న శనగలు నానబెడితే ఇవాళ వర్షం పడితే ఏముందని, కానీ ఈ వర్షం అయితే 3 రోజుల నుండి పడుతుంది ఇక్కడ. అందుకే ఇట్లా మబ్బు ఉంది కదా అని నేను నానబెట్టిన. నిన్న నైట్లో నానబెట్టి అయితే ఇప్పుడు చేసిన.
పట్టు అయితే ఇట్లా ఉంటాయండి, చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి. అందుకే అయితే చేసిన. ఇవి మీకు నచ్చినాయి అనుకుంటా. అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్, చుట్టాలకు అందరికి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ నొక్కడం మర్చిపోకండి. మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన వీడియోలు చూడండి, చివరి దాకా చూడడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వాటితో కలుద్దాము.